విజయనగరం జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీకి స్వంత భవనాన్ని R&B స్థలంలో నిర్మించాలి. దాన్నే విద్యా హబ్ క్రింద మార్చాలని తాత్కాలికంగా పద్మావతి నగర్ 3వ రోడ్లో ఉన్న హాస్టల్ భవనంలోకి డిగ్రీ కాలేజీని మార్చాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలకి స్వంత భవనం నిర్మించాలని కోరుతూ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంస్కృతి కళాశాల వద్ద జరిపిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లెక్చరర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జైపాల్ ప్రారంభించారు. 13వ తారీఖుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలు, రైతన్నకు జరుగుతున్న ఇబ్బందులు, వాటన్నిటి మీద కూడా లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా, ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్ పార్టీ ఒక కార్యాచరణ చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతన్నలతో కలిసి వారికి సంఘీభావంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్కి ఒక మెమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఒక పోస్టర్ రిలీజ్ను కూడా ఈరోజు చేస్తున్నాం. రేపు 13వ తారీఖుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఇప్పటికే జిల్లా స్థాయిలో గౌరవనీయులు పెద్దలు, మా శాసనమండలి సభ్యులు, ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలు, ఇటు విజయనగరం జిల్లా అటు పార్తీపురం మన్యం జిల్లా 2 జిల్లాలతో కలిపి ముఖ్యమైన నాయకులు